జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతిని అడిషనల్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఎగువ ప్రాంతాల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడెం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరదల పట్ల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం గోదావరి తీరంలోని కాలనీల్లో పర్యటించారు. ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా నిన్నటి నుంచి విపరీతమైనటువంటి వర్షాలతోని ఏదైతే ఉదయం ఎర్లీ మార్నింగ్ 3 o'clock కడెం ప్రాజెక్ట్ నుంచి 3 లక్షల క్యూసిక్ వాటర్ గేట్ల ద్వారా వదలడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 11 గంటలకు కూడా ఎస్ఆర్ఎస్పీ పోచంపాడు నుంచి 2 లక్షల క్యూసిక్ వాటర్ వదలడం జరిగింది. జిల్లా కలెక్టర్స్, రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజానికానికి మరి ప్రభుత్వం తరపున మనవి చేస్తున్నా, ఈ ఒక్కరోజు కానీ రేపటి వరకు కానీ ఈ గోదావరి ఆనుకున్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు బంధువులు వారికి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు, చైతాల్ జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, రెవెన్యూ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఇక్కడ ఎస్ఆర్ గార్డెన్ను, అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా మరి అప్రమత్తమై వారు కూడా వారికి సంబంధించిన డిఎస్పీ గారు, సిఐ గారిని, ఎస్ఐని, వారి యొక్క పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గతంలో 2022లో జరిగినటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా ప్రజలు సురక్షిత ప్రాంతం పంపించాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా అధికారులందరితో, ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో ప్రతి ఇంటింటికి పోయి చెప్పడం జరుగుతుంది. దయచేసి కూడా ప్రజలు కూడా సహకరించాలి, ఎవరు కూడా ఆందోళన పడద్దని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా ధర్మపురి ప్రాంతంకు, గోదావరి తీరా ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వం తరఫున కూడా ప్రజలకు మనవి చేసుకున్నా ఈ యొక్క రాత్రి సురక్ష ప్రాంతానికి రేపటి వరకు కూడా సురక్ష ప్రదేశాల్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి సవినయంగా వారందరికీ మనవి చేస్తున్నాం.